అందరికీ నమస్కారం అండి. మనం ఒక ఎకరం మొక్కజొన్న వేయాలనుకుంటున్నామండి. అయితే ఎకరానికి వచ్చేసి 10 కేజీల నుంచి 12 కేజీలు మొక్కజొన్న విత్తనాలు పడతాయండి. అయితే ఈ మొక్కజొన్న వేయడానికి ఈ మెట్ట ప్రాంతంలో ముందుగా సాళ్ళు దోలుకుని ఈ విధంగా తల్ల చేసుకోవాలండి, నీళ్లు పెట్టుకోవడానికి అనువుగా ఉండేటట్టు. చూడండి, మనం మొక్కజొన్న విత్తనాలు మెట్ట మీద ఏ విధంగా వేసుకుంటాం మొత్తం కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఒక గిన్నెలోకి విత్తనాలు కాసిన తీసుకుని జానకు ఒకటి కాడకి 2 సార్ల కాడకి మనిషి వేసుకుంటా వెళ్ళొచ్చండి. ఇలా వెళ్తే ఏమైందంటే మనకి కూలి ఖర్చు తగ్గిద్ది. అదే విధంగా మనకి ఇది వేయటం మొత్తం అయిపోగానే నీళ్లు వెంటనే వదలాలండి. వదిలితే ఏమైందంటే ఆ మట్టి అనేది ఈ గింజ మీదకి అలా పూడికి జరిగి విత్తనం మొత్తం పలసగా పూడటం జరిగిద్ది. ఇలా పూడితే ఏమైందంటే మనకి తొందరగా మొలక రావడానికి అవకాశం ఉండిద్దండి. అందుకని చెప్పి మెట్ట ప్రాంతం వేసేటప్పుడు ఈ విధమైన పద్ధతులు మేము పాటిస్తామండి. విత్తనం వేస్తా కాలుతో పలసగా మట్టి ఈ విధంగా నెట్టుకోవాలండి. అందరికీ నమస్కారం అండి. చూశారు కదండి విత్తనం ఏ విధంగా వేసుకున్నాం, ఈ మొక్కజొన్న అనేది మనం ఏ విధంగా ఈ సాళ్ళు తోలుకున్నాం మొత్తం కూడా మీకు చూపించాను కదండి. ఇకపోతే ఈ మొక్కజొన్న అనేది 2 రకాలుగా పండిస్తారండి. ఇక్కడ ఒకటి ఏంటంటే మెట్ట ప్రాంతం అయితేనేమో సాళ్ళు తోలుకుని ఆ సాళ్ళు ఎమ్మటే మామూలు గింజ మనం వేసుకుంటూ వస్తారనమాట. రెండో విధానం వచ్చేసి ఆ పాటిని ఈ సాళ్ళు గీళ్ళు ఏమి లేకుండా తాడుపెట్టి గుచ్చిచ్చేస్తారండి. అయితే చేను అనేది సమాంతరంగా ఉంటే తాడుపెట్టి గుచ్చిచ్చేసుకోవచ్చండి. చేను అనేది సమాంతరంగా లేకపోతే ఈ బోతలో సాళ్ళు తోలుకుని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే నీళ్లు పెట్టుకోవడానికి అనువుగా ఉండిద్ది అనమాట, మనకి పని సుఖమైద్ది అనమాట. అందుకని చెప్పి అంటే మన ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేది ఏదైనా సరే మన చేను ఉన్న పరిస్థితిని బట్టి మనకు అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి ఎప్పటికప్పుడే మన ఆలోచన విధానం మారిపోతా ఉండాలి. అదే విధంగా మన గ్రహణ శక్తి మొత్తం కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి. ఇకపోతే చూడండి, ఈ మొక్కజొన్నలో కొంత భాగం వచ్చేసి మనం కెమికల్ విధానంలో పండిస్తున్నాం, కొంత భాగం వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండించేటువంటి మొక్కజొన్న ఏది లేదండి. తర్వాత ఎప్పుడైనా వీలైతే మీకు చూపిస్తాను. ఇకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏ విధంగా చూపిస్తారు, అదే విధంగా ఈ కెమికల్ విధానంలో ఏ విధంగా చేస్తారు మొత్తం కూడా మీకు క్లియర్ గా చెబుతాను చూడండి. మనకి ఈ మొక్కజొన్నలో వచ్చేసి ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏదంటే మామూలు రైతులకి కత్తిరి పురుగు అండి. ఈ కత్తిరి పురుగు అనేది ముందు స్టార్టింగ్ స్టేజ్ లో అక్కడో మొక్క పడిద్దండి. 1 రోజు 2 రోజులు కనుక మీరు కనుక అసెప్ట్ చేశారంటే ఒక 2 రోజుల్లోనే చేనంతా బాగిపోతా ఉండేది. అది ఎంతవరకు మనకు నష్టం చేసిద్ది అంటే అసలు తీవ్రమైన నష్టం చేసిద్ది. అది ముందు మొవలో పడి మెల్లిగా గణుపులోకి వెళ్ళిపోద్దండి. గణుపులోకి వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయలేం. ఎప్పుడైతే మొవ భాగంలో ఉందో అప్పుడే మనం దాన్ని పట్టుకుంటే కనుక దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. చిన్న టిప్స్, ఖర్చులేని టిప్స్. ఈ ఖర్చులేని టిప్స్ తో మనం ఏ విధంగా చేసుకోవచ్చో చూడండి. అయితే ఈ మందులు ఏదైనా సరే స్ప్రే చేసేటప్పుడు ఫస్ట్ టర్మ్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు హ్యాండ్ స్పేర్తోనే కొట్టుకోండి. హ్యాండ్ స్పేర్తో అయితే ఖచ్చితంగా ఆ నెత్తి మీద పడి ఆ మొవలోకి మనం కొట్టే ముందు ఏదైతే ఉందో దిగిద్ది అనమాట. అటు కాకుండా తైవాన్ స్పేర్ అనుకోండి, ఓ షాట్ కలిసిద్ది, ఇంకో షాట్ కలవదు. ఏదైనప్పటికీ హ్యాండ్ స్పేర్ అనేది ఉత్తమం అనమాట. ఈ ముందు ఏ ముందు పిచికారీ చేసినా కానీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా మీరు హ్యాండ్ స్పేర్తో కొట్టుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించండి. తర్వాత తీరని పక్షంలో మీకు విస్తీర్ణం ఎక్కువ ఉంది, వర్కర్స్ దొరకట్లేదు, సొంతగా చేసుకోవాలంటే కనుక అప్పుడు తైవాన్ స్పేర్కి వెళ్ళండి. మీరు ఎమామెక్టిన్ బెంజోయేట్ అని ముందు 5% అది మనం మొత్తం కలిపి 200 నుంచి 250 ఇద్దాం ఒక ఎకరానికి వచ్చి ఒక 100 ml. స్టార్టింగ్ స్టేజ్ లో ఒక 100 గ్రాములు సరిపోద్ది అనమాట. అది పొడి రూపంలో ఉండిద్దండి. ఒక 100 గ్రాములు సరిపోద్ది. దాన్ని మీరు తీసుకొచ్చి ముందది కొంచెం కరగడానికి లేటు పట్టిద్దండి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మీ ఎకరానికి వచ్చేసి మీరు సుమారుగా 100 లీటర్లు కొడతారు, 120 లీటర్లు కొడతారు. మీ చేను కొట్టే విధానం మీకు తెలిసి ఉండిద్ది కాబట్టి 5 ట్యాంకీలకో 6 ట్యాంకీలకో తైవాన్ స్పేర్లు అండి. అది 20 లీటర్ల ట్యాంక్ అనమాట. దాన్ని చెబుతున్నాను. ఈ మందు తీసుకెళ్లి ఒక అరగంట ముందు ఒక 6 డబ్బాలతో నీళ్లు కొలుసుకుని ఈ మందు మొత్తం అందులో పోసి దాన్ని నానబెట్టుకోండి. అదే విధంగా ఎకరానికి వచ్చేసి 1 కేజీన్నర బెల్లం అండి. ఈ కేజీన్నర బెల్లం ఏ బెల్లం అయినా సరే, తుక్కు బెల్లం అయినా సరే, మామూలు బెల్లం అయినా సరే, ఈ కేజీన్నర బెల్లాన్ని ఒక 2 లీటర్ల నీళ్లలో ముందు దాన్ని పొడిగొట్టేసుకోండి. పొడిగొట్టేసుకున్న తర్వాత 2 లీటర్ల నీళ్లలో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఈ తైవాన్ స్పేర్లో నీళ్లు పోసిన తర్వాత ఒక డబ్బా ముందు, అదే విధంగా ఈ 2 లీటర్ల నీళ్లు అన్నాం కదండి, దాన్ని 6 భాగాలు చేసుకోండి. ఆ 6 భాగాలు చేసుకుని ఆ ఒక భాగాన్ని దాంట్లో ఈ బెల్లం నీళ్లతో కలిపి కనుక ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేది కనుక స్ప్రే చేసినట్టయితే
ఏంటంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో కనుక స్ప్రే చేసినట్టయితే ఒక స్ప్రేతోనే ఆగిపోద్ది. అట్ట కాకుండా మీరు శుతిమించిన తర్వాత చేశారనుకోండి 2-3 స్ప్రేలు పట్టిద్ది. కాబట్టి ఏంటంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఎక్కడన్నా మొక్క పడినప్పుడు చిన్నప్పుడే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీరు అది కంట్రోల్ అయిపోద్ది అనమాట. ఏది బెల్లం నీళ్లు ఎమామెక్టిన్ బెంజోయేట్ పురుగు మందు ఎప్పుడైతే కొడతామో ఆటోమేటిక్ గా ఒక స్టేజ్ లో దాన్ని కంట్రోల్ చేసేస్తాం. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారానికి ఎక్కడన్నా మొక్క కనిపించింది. అప్పుడేం చేస్తారంటే మీరు ముందు ప్రెపినోపాస్ అది మొత్తం కలిపి పావు వచ్చేసి 150 ఉండిద్ది. 150, 180, 200 సంథింగ్ 200 లోపేనండి ఆ రేట్ ఉండిద్ది అనమాట. ఆ రేట్ ఉండేమైంది దాన్ని తీసుకొచ్చి ముందు మీరు ఈ ప్రెపినోపాస్ అనేది స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే ఏమైందంటే మొత్తం ప్రెపినోపాస్ కొట్టుకోమండి. దాంట్లో సాఫ్ అంటే మ్యాంగోజమ్ కానీ కార్బెండజమ్ కానీ కాంబినేషన్లు ఉంటాయి. ఈ కాంబినేషన్ ముందుగా లేకపోతే మ్యాంగోజమ్ ఓన్లీ M45 అనేది కొంచెం ఏంటంటే ఒక 50 గ్రాములు 20 లీటర్ల ట్యాంక్ వేసి ఊరినే వాసనకి అనమాట ఆ ప్రెపినోపాస్ లో కలిపి కొట్టుకుంటే ఏమైందంటే ఈ ప్రెపినోపాస్ అనేది పనితనం ఏ విధంగా ఉండిద్దంటే అది పురుగు యొక్క గుడ్డుని విచ్ఛిన్నం చేసిద్ది. విచ్ఛిన్నం చేసినప్పుడు ఏమైందంటే ఈ పురుగు గుడ్డు అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండిద్ది, ఎప్పటికప్పుడు పగిలిపోతూ ఉండిద్ది. ఈ పగిలిపోయినప్పుడు ఏమైద్ది ఆ పురుగు యొక్క అభివృద్ధి దశ అనేది అంతటితో అంతమైపోద్ది అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక స్ప్రే ఇచ్చుకోండి. ఈ బెల్లం నీళ్లు ఎమామెక్టిన్ బెంజోయేట్ మీ మొత్తం కలిపి ఈ 2 స్ప్రేలు ఏదన్నా కానీ ఒక 1000 రూపాయల నుంచి 1200 లోపే అయిపోతాయి. దీనికి మీరు వేలకు ఖర్చు పెట్టి అనవసరంగా అధిక మందులు కొట్టేసి ఈ మొక్కని పాడు చేస్తున్నారు, భూమిని పాడు చేస్తున్నారు. అది ఆటోమేటిక్ గా మొత్తం వ్యవస్థ అనేది ఇవాళ రోజు నేను చేసామనుకోండి మనం ఒక 50 ఏళ్ళు పండిస్తాం. తర్వాత ఏముండదు. ఆర్గానిక్ ఫార్మింగ్ భూమి అనేది సరిగా తయారయ్యి సరైన ఇదిలో ఉంటే గనక అది ఏమైందంటే 90% వరకు ఈ పురుగు అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ లో రావడానికి అవకాశం ఉండదు. ఒక 10% వచ్చింది అనుకోండి దీనికి రెమెడీ చూడండి. ఒక 5 కేజీలు వేపాకు తీసుకోండి. ఈ వేపాకు తీసుకుని ఒక 10 లీటర్లు ఆవు మూత్రంలో బాగా మురగబెట్టేయండి. యాజ్ మీకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు బాగా మురగబెట్టండి. మురగబెట్టిన తర్వాత తీస్తే ఏమైందంటే ఒక రకమైన అసలు వికటమైన స్మెల్ వచ్చేది అనమాట. ఈ వేపాకు ఆవు మూత్రం కనుక మనం మురగబెట్టినట్టయితే ఒక రకమైనటువంటి వికటమైన వాసన వచ్చేసి మనం తీసి కలిపేటప్పుడు మనకు అర్థమైపోద్ది అనమాట. అదేం చేస్తాము ఒక 1/2 లీటర్ అంటే మన మొక్క స్టేజ్ని బట్టి అంటే మనకి ఎత్త వాడాలి ఏం వాడాలని మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. చిన్న మొక్క అనుకోండి ఒక 20 లీటర్ల ట్యాంక్ వచ్చేసి ఒక 1/2 లీటర్ కలుపుకోండి. దాదాపు 10 ఎకరాలకు వచ్చింది. అలా చేస్తే మీరు ఒక్కసారి కనుక మీరు ఒక 10 లీటర్ల ఆవు మూత్రం ఒక 5 కేజీలు వేపాకు గనక ముద్దగా చేసుకుని దాంట్లో మురగబెడితే ఆ స్మెల్ కి ఏమైందంటే ఆ వేపాకు మూత్రం మురగబెట్టింది కొడితే ఆ స్మెల్ కి పురుగు గుడ్డు బయలుపోద్ది. పురుగు ఒకవేళ బతికున్నా దాన్ని డ్యామేజ్ చేయడానికి ఇష్టపడదు. అసలు దాని నివాసం అనేది అక్కడ ఏర్పరచుకోవడానికి అది ఇష్టపడదు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో కనుక మీరు ఈ విధంగా పాటించుకుంటే ఈ చిన్న ట్రిక్ తో మీకు ఈ వ్యవసాయం మొత్తం కూడా కొలిక్కి వచ్చింది. ఇకపోతే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లో బలానికి ఏం వాడతాం జీవామృతం మనం మొదలెంటే పారించుకుంటాం. మొదలెంటే మీరు ఒక 2 వేసి ఒక కాలువలో పాడేసి అటు పెట్టమండి. నీళ్లు వదులుకుంటారు కదా మీరు ఎకరానికి ఒక డ్రమ్ము పారిస్తున్నారు అనుకోండి ఒక 100 లీటర్ల డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ము అనుకున్నాను అనుకోండి. చేనంతా నీళ్లు పెట్టిన తర్వాత ఒక లీటర్ డబ్బా తీసుకుని ఒక 10 లీటర్ల బకెట్ పట్టుకుని చేత్తో ఒక 10 గజాలకి ఒకసారి ఒక డబ్బా పలసగడ్డ పోసుకుంటారు. మీరు ముందు పోసుకుని తర్వాత నీళ్ళని వదులుకోండి. అట్టా అయితే చేనంతా స్ప్రెడ్ అయ్యింది. కానీ మీరు ట్యూబ్ తీసి పడేశారు అనుకోండి దాని నుంచి వచ్చే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని నుంచి భూమికి ఉపయోగపడే పోషకాలు ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్ మాత్రమే బాగుంటాయి, ఎండింగ్ లో బాగోదు. చేనంతా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. స్ప్రెడ్ అయితే అంటారు రావదు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా నాకన్నా ముందు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కాదంటలేదు. నేను గ్రహించిన దాన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే చేను మొత్తం నీళ్లు పెట్టి అక్కడ ఒక లీటర్ పలసగా పోసుకుంటూ వెళ్తే చేనంతా కొంచెం కష్టమైనా సరే రిజల్ట్ అనేది బాగుంది. దానికి అది నేను గమనించాను అన్నమాట. దీంట్లో ప్రధానంగా ఈ రోజుల్లో పురుగు ఎక్కువ పడుతుంది ఎక్కడంటే నత్రజని వాడకం మూలన ఎక్కువ పురుగు అనేది పడుతుంది. మనమే నత్రజని ఎక్కువ వాడుతున్నాము. నత్రజనికి ఏమో చేను మెత్తదనం వచ్చేసి తీపి వచ్చింది. ఈ తీపికి ఎక్కడెక్కడ పురుగు పుట్టింది. ఈ పురుగు పుట్టి అంతా డ్యామేజ్ చేసింది. అంటే ఏంటి వాస్తవానికి ఆర్గానిక్ ఫార్మింగ్ లోనే మనకి రోగాలు ఈ పురుగు బెడద తక్కువ ఉండిద్ది. కానీ దాన్ని చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది. నేను ఏడొచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేస్తున్నాను నేను ఇది వాడాను పని చేయలేదంటే కుదరదు. నేల మారాలి, భూమి మారాలి. భూమి మారిన తర్వాత నువ్వు ఏదైతే ఉందో వాతావరణ పరిస్థితి దాని అంతటికి అదే సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి మొత్తానికి ఎన్ని పట్టిద్ది 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాల మీరు మెల్లిగా దీన్ని మార్చుకుంటా రావాలి. ఒక్కసారి మార్చేద్దామంటే కుదరదు. స్టెప్ బై స్టెప్ వస్తే అట్టా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకి పూర్తిగా మీ ఆధీనంలోకి వచ్చింది. ఇదంతా ఆధీనం రాగాలంటే చాలా స్టెప్స్ ఉండే. ఫర్దర్ వీడియోలో మొత్తం కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నేను ఏదైతే వేసానో పొలం అది ఏ విధంగా మారిందో మీకు క్లియర్ గా చూపిస్తాను అనమాట. ప్రస్తుతానికైతే ఈ సింపుల్ ట్రిక్ తో ఈ కత్తిరి పురుగు అనేది మీరు నివారణ చేసుకోండి. ఆర్గానిక్ ఫార్మింగ్ లో గానీ
ఈ కెమికల్ ఫార్మింగ్ లో గానీ ఇది చాలా అంటే చాలా యూజ్ అయిద్దని నేను పర్సనల్ గా ఇప్పుడు వచ్చిందని కాదు, ఎప్పటి నుంచే ఇది మొత్తం కూడా నా పర్సనల్ గా అబ్జర్వ్ చేసి దీని మీద నేను ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసుకుంటా, ఉన్న దాంట్లోనే నేను డెవలప్ చేసుకుంటా, కొత్తగా ఏదైనా ఉందా అని మొత్తం తెలుసుకున్న తర్వాతే రైతులకి ఏదైనా ఉపయోగపడిద్దా అని చెప్పి నాకున్న ఎక్స్పీరియన్స్ ఉపయోగించి రైతులకు చెప్పటమేనండి. ఓకేనండి, ఇది చూశారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి.